వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పునర్విభజన చట్టానికి సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అమరావతికి బద్ధ వ్యతిరేకమైన జగన్ పార్టీ నుంచి ఆయన కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన పార్టీ శాసనసభ్యులు కానీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులందరూ కూడా పునర్విభజన చట్టంలో సెక్షన్ 5/2లో ఉన్న ఏపీకి కొత్త రాజధాని అన్న చోట ఏపీ రాజధాని అమరావతి అనే పదాన్ని చేర్చాలని తీర్మానించారు. ఏకగ్రీవంగా తీర్మానించారు. తీర్మానం చేసిన అనంతరం తీర్మానం ప్రతిని కేంద్ర హోంశాఖకు పంపించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టాలి. దీనికి ముందు కేంద్ర కేబినెట్ ఆమోదం పొందాలి. కేబినెట్ ఆమోదం పొందిన అనంతరం రెండు సభలు అంటే లోక్సభ, రాజ్యసభ ఈ సవరణను ఆమోదిస్తే ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వస్తుంది. నిజానికి రాష్ట్ర రాజధానిని కేంద్రం నిర్ణయించదు. రాష్ట్రాల రాజధానులతో కేంద్రానికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి 2019 డిసెంబర్లో 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలా. కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు, బీజేపీ నేతల్లో కొంతమంది ఇది కేంద్ర పరిధిలోకి రాదు, రాష్ట్రాల రాజధానులతో మాకు సంబంధం లేదని చెప్పారు. అయితే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చేసిన చట్టంలో సెక్షన్ 5/2లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు 10 ఏళ్ల పాటు, రెండు రాష్ట్రాలకు కూడా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది అని పేర్కొన్నారు. 10 ఏళ్ళు ముగిసిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు రాజధానిగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కొత్త రాజధాని అన్న దగ్గర అమరావతి అనే పేరు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కోరింది. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన ఇవన్నీ కూడా ఒకే కూటమిలో ఉన్నాయి కాబట్టి కేంద్రం దానికి అంగీకారం తెలిపింది. చంద్రబాబు నాయుడు గారు ఇలా కోరటానికి కారణం ఏంటో అందరికీ తెలుసు. అమరావతిపై జగన్మోహన్ రెడ్డికి ఉన్న కక్ష. ఆ కక్ష కారణంగానే ఆయన అమరావతిని శాశ్వత రాజధానిగా చేయడానికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నిజానికి రాజకీయాల్లో సక్సెస్ కావాలనుకున్న నాయకుడు ఎవరో కూడా ఒక ప్రాంతం మీదో, ఒక కులం మీదో కక్ష సాధింపులకు పాల్పడ్డాడు. ఒక ప్రాంతాన్ని వ్యతిరేకించడు. ఒకవేళ లోపల వ్యతిరేకత ఉన్నా దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయడు. అలా ఎక్స్ప్రెస్ చేసిన మరుక్షణం అతని పతనం మొదలైనట్టు, ఆ రాజకీయ నాయకుడు పతనం మొదలైనట్టే. అమరావతిని చంపేయాలని నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి తన పతనానికి దారులు వేసుకున్నాడు. ఆ ప్రాంతం మీద తనకున్న వ్యతిరేకతని బహిరంగంగా, నగ్నంగా బయట పెట్టుకున్నాడు. ఆ వైఖరి వల్ల ఆ ప్రాంత ప్రజలు ఎంతో కొంత ఆలోచనలు పడతారు. ఇదేంటి, ఇతను మన ప్రాంతాన్ని ద్వేషిస్తున్నాడు అని. అదే స్థాయిలో అతన్ని ద్వేషించే అవకాశం ఉంటుంది. నిన్న అసెంబ్లీలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి తన నెత్తిని తానే చేయబెట్టుకున్నాడు. 3 రాజధానుల పేరుతో తన నెత్తిని తానే చేయబెట్టుకున్నాడు. అమరావతి మీద ఇప్పటికీ అతని వైఖరి మారలేదు. అతని శాడిజం తగ్గలేదు. తగ్గుంటే ఖచ్చితంగా ఆ పార్టీ సభ్యులు నిన్న అసెంబ్లీకి హాజరయ్యేవాళ్ళు, తీర్మానానికి మద్దతు ఇచ్చేవాళ్ళు. అమరావతి చుట్టుపక్కల ఉన్న 5-6 జిల్లాల, ఉమ్మడి జిల్లాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. ఇంకా వైసీపీతోనే అంటకాగుదాం అనుకుంటున్న నేతలు, కార్యకర్తలు వాళ్ళ సొంత తల్లులకు ద్రోహం చేస్తున్నట్టే. జగన్మోహన్ రెడ్డి అమరావతికి చేస్తున్న ద్రోహం చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పంచన పడి ఉండాలనుకున్న వాళ్ళు వాళ్ళ తల్లులకు ద్రోహం చేస్తున్నట్టు. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తారు కదా, జన్మభూమి కన్న తల్లి ఒకటే అని అంటారు. కాబట్టి అలా అంటారు కాబట్టి అమరావతి ప్రాంత ద్రోహితో వీళ్ళు ఉంటే వీళ్ళను కూడా ద్రోహులు అంటారు. ఆ విషయం ముందు ముందు వాళ్ళకు అనుభవం అవుతుంది, ఖచ్చితంగా అనుభవం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇదే వైఖరితో ముందుకు పోతే ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సరే, ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, చాలామందికి తొలుస్తున్న ప్రశ్న, కేంద్రం చట్టం చేస్తే అమరావతి భద్రంగా ఉంటుందా, అమరావతికి ఇబ్బందులు ఉండవా అనే సందేహం ఉంది చాలామందిలో. కొంతమంది నిన్నటి నుంచి నన్ను చాలామంది అడిగారు కూడా, అమరావతి భద్రంగా ఉంటుందా ఇప్పుడు కేంద్రం చట్టం చేస్తే, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు వస్తే ఇబ్బంది ఏం లేదా అని. భద్రమేనా అంటే పూర్తిగా అవునని చెప్పలేం. 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అనే భయం, ఆందోళన ఈ రాష్ట్రంలో 60% మంది జనాలకు ఉంది. ఒకవేళ పొరపాటున మళ్ళీ గెలిస్తే అమరావతిని ఏం చేయలేడా అంటే చెయ్యొచ్చు, కానీ అదంత సులువు కాదు. మళ్ళీ రాజధానిని మారుస్తున్నట్టు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి, అసెంబ్లీలో పాస్ చేయాలి. ఒకవేళ అతను గెలిచి ఉంటాడు కాబట్టి
అతనికి అసెంబ్లీలో బలం ఉంటుంది కాబట్టి అసెంబ్లీలో పాస్ చేస్తాడు, కానీ పార్లమెంటుకి పంపాలి. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో చట్ట సవరణ జరిగింది కాబట్టి మళ్ళీ అప్పుడు పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. దానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒప్పుకోవాలి, ఒప్పుకొని బిల్లు పెట్టాలి. ఆ బిల్లు లోక్సభలో పాస్ అవ్వాలి, ఆ తర్వాత రాజ్యసభలో ఆమోదం పొందాలి, అప్పుడు మార్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది అంత సులువైన పని కాదు. ఎందుకంటే కేంద్రంలో ఉండే పార్టీ కూడా దీనికి సహకరించాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో దీని మీద మళ్ళీ చర్చలు, విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మొన్న జగన్మోహన్ రెడ్డి 2019లో మార్చాడు అంటే ఆ పాపం మొత్తం జగన్మోహన్ రెడ్డి మీదగా పోయింది. ఆ బురదతో మాకు సంబంధం లేదని బీజేపీ చెప్పేసింది. సో ఆ బురద అంతా జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది. కానీ ఈసారి ఏంటంటే మార్చాలంటే కేంద్రంలో చట్టం చేయాలి కాబట్టి పార్లమెంట్లో అలాంటి బురదను అంటించుకోవడానికి ఢిల్లీ స్థాయిలో జాతీయ పార్టీలు ఇష్టపడే అవకాశం లేదు. కాబట్టి ఇలా జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇక రెండో మార్గం ఒకటి ఉంది, అదేంటంటే అమరావతి అభివృద్ధిని అడ్డుకోవటం. గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరు చెప్పి అమరావతిలో పనులన్నీ కూడా అర్ధాంతరంగా నిలిపేసి దాన్ని ఒక అరణ్యంలాగా మార్చేశారు. అప్పటికే ఒక 10,000 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగితే ఆ పనులన్నీ కూడా అట్లాగే ఆగిపోయినాయి. మొత్తం 1,000 కోట్లు దుర్వినియోగం అయిపోయినాయి. ఇప్పుడు కూడా అలా చేసే అవకాశం ఉంటుంది. రాజధాని మారుస్తున్నా అని ప్రత్యేకించి చెప్పకపోయినా రాజధాని అభివృద్ధిని అడ్డుకునే అవకాశం ఉంది. రాజధాని పనులు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ భవనాల వరకు 2029 నాటికి కంప్లీట్ అవుతాయి. అతి కష్టం మీద ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్లు, డ్రైన్లు, విద్యుత్, వాటర్ లైన్లు కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. దాదాపు 80% కంప్లీట్ కావచ్చు 2029 నాటికి. అయితే ఆ తర్వాత చేయాల్సింది చాలా ఉంది. రాజధాని అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాలే కాదు, అది ఒక ఉద్యోగ, ఉపాధి, విద్యా కేంద్రంగా విలసిల్లాలి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రాజధాని దన్నుగా ఉండాలి. అలా ఉండాలి అంటే రాజధానిలో ప్రైవేటు పెట్టుబడులు రావాలి. వచ్చే 3 ఏళ్లలో ప్రైవేటు పెట్టుబడులు రాకపోతే ఆ తర్వాత పొరపాటున జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఖచ్చితంగా అమరావతికి పెట్టుబడులు రానివాడు. అసలు ఆయన గెలిస్తే పెట్టుబడిదారులే ఆంధ్రప్రదేశ్ వైపు చూడరు. పొరపాటున ఎవరైనా చూసినా కూడా వాటిని అమరావతి వైపు కాకుండా వేరే ప్రాంతం వైపు మళ్ళిస్తాడు. అమరావతిని డెవలప్ చేయకుండా ఆపేస్తాడు. అందుకే అమరావతి సంపూర్ణ నగరంగా రూపుదిద్దుకునే వరకు ఆంధ్రప్రదేశ్లో నాయకత్వం మారకూడదు. కానీ ప్రజల అభిప్రాయాలు నిలకడగా ఉండవు, నమ్మటానికి లేదు. 5 ఏళ్ల క్రితం ఇచ్చిన తీర్పు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అలాంటి తీర్పే ఇస్తారన్న గ్యారంటీ లేదు. 5 ఏళ్ల క్రితం గెలిపించిన ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపిస్తారన్న గ్యారంటీ ఏం లేదు. అందుకే వెంకయ్యనాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు వీలున్నంత వరకు మనకున్న కాలపరిమితి ముగిసేలోపు మనం అనుకున్న పనులన్నీ కంప్లీట్ చేసే విధంగా ప్రణాళిక రచించుకోవాలని చెప్పారు ఆయన. దాన్ని తూచా తప్పకుండా అధికారంలో ఉన్నవాళ్ళు పాటించాలి. అట్లా అనుకున్న విధంగా పూర్తి చేయగలిగితే, ఒక డెడ్ లైన్ పెట్టుకొని 5 ఏళ్లలోపు కంప్లీట్ చేస్తామని పూర్తి చేయగలిగితే అప్పుడు అమరావతి గ్రోత్ని ఎవరు వచ్చినా కూడా ఆపలేరు. అమరావతిలో ప్రైవేట్ పెట్టుబడులు కూడా వచ్చిన తర్వాత చాలామంది వీరాభిమానులు, కొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా ఈ మధ్య ఏమంటారంటే, మీరెందుకు ఎంతసేపు 2029 గురించి మాట్లాడతారు, మీకెందుకు అంత డౌటు, మీకెందుకు అంత భయం 2029 గురించి అని ప్రశ్నిస్తూ ఉంటారు. అలా ప్రశ్నించే వాళ్లకు రాజకీయాల లోతు తెలియదు అనుకోవాలి. జనరల్గా నేనైతే నవ్వేసి ఊరుకుంటా, ఇవన్నీ వాళ్ళకేం ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఎందుకంటే రాజకీయాల లోతు తెలియక అలా మాట్లాడుతూ ఉంటారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి దీనికి. గతంలో అద్భుతంగా విజయాలు సాధించిన వాళ్ళు ఆ తర్వాత 5 ఏళ్లకే చతికిలు పడిన సందర్భాలు ఉన్నాయి. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ నాయకత్వంలో రికార్డు స్థాయిలో 414 సీట్లు సాధించింది. అప్పటికి అది ఒక పెద్ద రికార్డు. ఆ తర్వాత 5 ఏళ్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 89 ఎన్నికల్లో ఓడిపోయింది. అంత ఘనంగా గెలిచిన పార్టీ ఓడిపోయింది. అలాగే మన పొరుగున తమిళనాడులో 1991 ఎన్నికల్లో తమిళనాడులో ఉన్న 234 సీట్లలో డిఎంకే పార్టీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఘోర పరాజయం పాలైంది. ఆ ఎన్నికల్లో అన్నా డిఎంకే కూటమి 234 సీట్లకి 225 సీట్లు గెలుచుకొని ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 5 ఏళ్లకి అంటే 96లో జరిగిన ఎన్నికల్లో అదే డిఎంకే పార్టీ 2 సీట్లు గెలుచుకున్న డిఎంకే కూటమి 221 సీట్లు గెలుచుకుంటే అన్నా డిఎంకే కేవలం 4 సీట్లు గెలుచుకుంది. అంటే చూడండి ఎంత ఘన విజయం సాధించారు. మళ్ళీ 5 ఏళ్ళు తిరిగేసరికి ఎంత ఘోరంగా ఓడిపోయారు. కాబట్టి రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల్లో ఫలితాలను మనం ఊహించలేము. ఎంత ప్రజారంజకంగా పరిపాలించినా ఎమోషన్స్ ఫలితాలను, వేవ్ని డిసైడ్ చేస్తాయి. అందుకే కీడించి మేలంచాలి. ఒకవేళ అలా జరిగితే ఏం చేయాలి అని ఇప్పటి నుంచే ప్రికాషన్స్ తీసుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.